పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. నకిలీ వెబ్సైట్ సృష్టించి వాహనదారులను మోసం చేస్తున్నారు. www.chalanspoil.in పేరుతో ఫేక్ వెబ్సైట్ రూపొందించి చలాన్లను దారి మళ్లిస్తున్నారు. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునే వారి వెబ్సైట్లో డబ్బులు చెల్లించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. www.chalan.tspolice.gov.in పబ్లిక్స్ వెబ్సైట్లో మాత్రమే చలాన్లు చెల్లించాలని చెప్పారు. పేటీఎం మీ సేవ సెంటర్లలో కూడా పేమెంట్ చేసుకోవచ్చన్నారు. నకిలీ వెబ్సైట్ రూపొందించిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చలాన్లకు సంబంధించి నకిలీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం సైబర్ పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి భారీ డిస్కౌంట్ విధించింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి డిస్కౌంట్ 4 రోజుల్లో వాడుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో దీన్ని అదునుగా భావించినటువంటి సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో వాహనాలకు సంబంధించినటువంటి వాహన నంబర్లను ఎవరైతే ఎంటర్ చేస్తారో దానికి సంబంధించి ఈ చాలాన్ కు సంబంధించి ఎవరైతే ఆ వెబ్సైట్ ను వెళ్తారో ఆ వెబ్సైట్ వెళ్ళినటువంటి నేపథ్యంలో వారు దాని అంతటినీ కూడా డబ్బులు మరలించేటువంటి ప్రక్రియ కొనసాగించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ చాలన్లకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9.6 కోట్ల 61 లక్షల చాలన్ల చెల్లింపుతో 8.44 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ పరిధిలో 3.54 లక్షలు చాలన్ల ద్వారా రావడంతో హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సర్వర్ ను యాక్సెస్ అయినప్పుడు అది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున బిజీ రావడంతో దీన్ని గుర్తించినటువంటి వెబ్సైట్ కు సంబంధించినటువంటి సైబర్ నేరగాళ్లు వెబ్సైట్ ను హ్యాక్ చేసే ప్రక్రియ కొనసాగించారు. అందుకే చాలా క్లియర్ గా పోలీసులు చెప్తా ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు www.echalan.tspolice.gov.in లోనే ఈ వెబ్సైట్ ను యాక్సెస్ చేసుకోవాలి. పేటిఎం ద్వారా కానీ మీ సేవ సెంటర్స్ లో కానీ ఈ పెండింగ్ చలాన్ క్లియర్ చేసుకోవచ్చని చెప్తున్నారు. నకిలీ వెబ్సైట్లు ఎవరు క్రియేట్ చేశారని దాని మీద ప్రస్తుతానికి పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి tspolice.gov.in అనేది అఫీషియల్, కానీ ఈ చాలాన్ tspolice.in అనేటువంటి పేరుతో ఫేక్ వెబ్సైట్ ను సైబర్ క్రైమ్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. దాంతో ఎవరైతే వాహనాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భారీ డిస్కౌంట్ రేటు దాంట్లో వారికి 4-5 ఛానళ్లు ఉన్నప్పుడు దాంట్లో 4 వీలర్ కి 60%, 2 వీలర్ కి 70%, భారీ వాహనాలకు 50% ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నింటినీ 4-5 ఛానల్ ఉంటే కనీసం 4 ఛానళ్లకు మినిమం 4,400 రూపాయలు 4 వీలర్ అవుతుంది. కానీ దాన్ని చెల్లించే క్రమంలో 1,800 నుంచి 1,750 రూపాయల మధ్యలో దాని డిస్కౌంట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ డబ్బులన్నింటినీ కూడా వేరే వెబ్సైట్ ద్వారా వారి పర్సనల్ అకౌంట్లకు వెళ్తున్నటువంటి కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భారీగా డబ్బులు వారికి ట్రాన్స్ఫర్ అయినటువంటి గుర్తించినటువంటి నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతానికైతే దీనిపైన యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నారు. కానీ ఎవరైతే వెబ్సైట్ కు సంబంధించి దాన్ని క్లియరెన్స్ చేయాలని వెబ్సైట్ ను అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు మాత్రం కేవలం www.echalan.tspolice.gov.in లో మాత్రమే వెబ్సైట్ లో మాత్రమే పే చేయాలి. దాంట్లో ఫోన్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ చేయొచ్చు. లేదంటే మీ సేవ సెంటర్స్ వెళ్ళి పెండింగ్ లో ఉన్నటువంటి ఛానళ్లను క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఒక ఫేక్ ఐడి అయితే ఉంది www.echalan.tspolice.in అనేటువంటి మాత్రం ఆ పేరుతో ఏర్పాటైనటువంటి ఫేక్ వెబ్సైట్ ను అప్రోచ్ కావద్దు. అది అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీ డబ్బులు సైబర్ క్రైమ్ నేరస్తులకు అకౌంట్ లోకి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. ప్రస్తుతం దాన్ని గమనించి వాహనదారులు దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ను రూపొందించుకొని అట్లా వెళ్తేనే బాగుంటుంది. లేదంటే వారి డబ్బులు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ హ్యాకర్స్ అకౌంట్ లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మరి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు బయటపడతారా లేదా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి డిస్కౌంట్ ను సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం తమ జేబు సంస్థగా మార్చుకొని దాంట్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా వాహనదారులు గుర్తించి నేరుగా మీ సేవ సెంటర్స్ కానీ దాని వెబ్సైట్ www.tspolice.echalan.gov.in లో మాత్రమే అప్లై చేసుకొని మరి ఏ ఇతర వెబ్సైట్ మాత్రం ఓపెన్ చేయకూడదు అనేటువంటిది మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
న్యూస్.